హాయిగా మాట్లాడుకొని చర్చించుకుంటూ ఒకరి బాధలు ఒకరు చెప్పుకుంటూ సంతోషంగా జీవించేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో టీవీలు ఎప్పుడు వచ్చాయో మనిషికి మనిషికి మధ్య దూరం పెరిగిపోయింది. ఒకే ఇంట్లో ఉంటున్నా కూడా ఒకే ఇంటి వాళ్ళు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుని తగ్గించారు. ఒకరింటికి ఒకరు పోవడం తగ్గించారు. ఒకరి మీద ఒకరికి ప్రేమ పోయింది. సత్సంబంధాలు పోయాయి. ఇంకొంతకాలం ముందుకెళ్తే సెల్ ఫోన్స్ వచ్చాయి. ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత మనిషికి మనిషికి మధ్య ఇంకా దూరం పెరిగిపోయింది. ప్రపంచాన్ని అరచేతిలో పెట్టుకొని చూస్తున్నారు. టెక్నాలజీ మంచిదే, కానీ దాన్ని సక్రమంగా వినియోగించుకుంటే చాలా మంచిది. కానీ దాన్ని యువత దుర్వినియోగం చేస్తుంది. ప్రతిరోజు వ్యర్థమైన వాటిని, పనికిరాని చెత్త చెదారం అన్నీ చూస్తూ యువత నాశనం అయిపోతుంది. ఏమి కావాలన్నా ఇంటర్నెట్లో దొరకడం వల్ల మంచికి బదులుగా చెడును ఆహ్వానిస్తున్నాడు మనిషి. టెక్నాలజీ వల్ల మనిషి మనుగడ కోసం టెక్నాలజీ ఉపయోగించుకోవాలి, కానీ మనిషి పతనానికి దాన్ని వాడుకోకూడదు. ఈ సెల్ ఫోన్స్ వల్ల, సామాజిక మాధ్యమాల వల్ల కావలసినది వదిలేసి, ఉపయోగపడేదాన్ని వదిలేసి వ్యర్థమైన దానికోసం గంటల కొలది సెల్ ఫోన్లో సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు మనిషి. ఉపయోగకరంగా ఉపయోగించుకుంటే సెల్ ఫోన్ కూడా మంచిదే, కానీ దాని వలన ఇప్పుడు తెల్ల కాగితం ఉంది. తెల్ల కాగితంలో మనం ఏది రాసుకుంటే అదే వస్తుంది. అలాగే మన హృదయంలో ఏది లిఖించుకుంటామో అదే మన హృదయంలో పదిలంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూసే ప్రతిదీ ఏదైనా సరే, చూసే దానిలో మంచిని తీసుకొని చెడును వదిలేయాలి. కానీ మంచిని వదిలేసి చెడుని ఆహ్వానిస్తున్నాడు మనిషి. ఈ చెడుని ఆహ్వానించడం వల్ల మనిషిలో క్రూరత్వం పెరిగి మనిషి మీద ప్రేమ, దయ ఇలాంటివి లేకుండా యాంత్రిక జీవితాలు అయిపోయినాయి.